ఈ వీడియోలో గోంగూర నిలవ పచ్చడి తయారీ విధానం చూపిస్తాను చూడండి. గోంగూర నిలవ పచ్చడికి కావలసిన పదార్థాలు: గోంగూరని 10 కట్టలు తెప్పించి శుభ్రంగా కడిగి ఆరబెట్టి దానిని ఒక పావు కేజీ నూనెతో ఒక 5-6 ఆయిల్ కింద పెట్టుకుని బాగా మెత్తగా వేయించేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఒక 100 గ్రాముల చింతపండు, కొంచెం ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టాను గోంగూరది. ఇందులోకి కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవు పిండి, ఇది వేరుశనగ నూనె, పప్పు నూనె అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేరుశనగైనా బాగానే ఉంటుంది. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేయాలి. వీటి అన్నిటికి పోపు అనమాట. ఇది వెల్లుల్లిపాయలు, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి ఇన్ని కలుపుతున్నాను. గోంగూర ఇందులో కారం, ఇది పెద్ద టేబుల్ స్పూన్, ఇది 5 గరిటెలు వేస్తున్నాను. గోంగూర కదా కొంచెం కారం ఎక్కువే పడుద్ది, ఇంకా చాలా పోతే వేయాలి కూడా, చూసి వేస్తాను. 4-5 చెంచా. ఇది ఆవపిండి, కొద్దిగా వేపి పౌడర్ చేసిన పిండిది. ఇది కూడా ఒక 3 చెంచాలు వేస్తాను. ఇది సువాసనగా ఉంటుంది, బాగుంటుంది వేసుకుంటే. మెంతిపిండి 2 చెంచాలు. మెంతులు ఎర్రగా వేపి ఇది కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాను. పచ్చళ్ళకు ఏ పచ్చడి కలుపుకున్నా మంచి ఈ పచ్చడి ఇదే వాసన, స్మెల్ బాగుంటుంది. సాల్ట్ వేస్తున్నాను. ఇది కొంచెం గోంగూరలో వేసేటప్పుడు వేసాను కదా, ఒక 3 చెంచాలు వేస్తున్నాను. చూసి కలుపుకోవచ్చు. కారం కూడా మళ్ళీ వేస్తున్నాను. సరిపోలేదు, అస్సలు వేసినట్టే లేదు, చాలా పడుతుంది అందులో కారం. అంటే మళ్ళీ ఇంకో 4 చెంచాలు వేస్తున్నాను. ఉప్పు కూడా వేస్తున్నాను. పోపు చూపించాను కదా, ఆ పోపు ఇందాక చూపించిన గిన్నెతో ఆయిల్ 2 కప్పులు వేసాను. అంటే దగ్గర దగ్గర 400 గ్రాములు ఉంటుంది. ఇది కలిపేస్తాను. చల్లారనిచ్చి కలుపుతున్నాను. పోపు ఏమీ వేడిగా లేదు, ఎందుకంటే కొంచెం మెంతిపిండి ఇవన్నీ వేసాను కదా, కొంచెం చల్లారనిచ్చాను అన్నమాట. గోంగూరకి ఎంత నూనె పోసినా పీల్చేస్తుంది. అన్నంలో కలుపుకునేటప్పుడు కూడా కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బాగుంటుంది. నెయ్యి కంటే నూనె బాగుంటుంది గోంగూర పచ్చడికి.